హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. లాస్ట్ వీడియోలో నేను అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి 2025 జూన్ ఫస్ట్ జరిగినటువంటి మన ఏపీ మెయిన్స్ సంబంధించి వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కంటిన్యూటీలో 76 నుంచి 105 వరకు సైన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో మనం చూడడం జరుగుతుంది. అందులో భాగంగా 76 నుంచి 105 సెట్ ఏలో 31 మార్క్స్ అన్నది సైన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 76, 77, 78, తర్వాత 79, తర్వాత 80, తర్వాత 81, 82 ఇలా ఇప్పుడు 76 నుంచి 82 వరకు 6 మార్క్స్ మనకి ఈ ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫిజిక్స్లో కూడా మనకి లెక్కలు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలు అన్నవి ఎక్కడి నుంచి దొరుకుతాయి, తర్వాత మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన రిసోర్స్ ఏంటన్నది నేను ఈ పేపర్ ముందును పెట్టుకొని తర్వాత ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ పర్ఫెక్ట్ ఏరియా ఎక్కడ ప్రిపేర్ అవ్వాలన్నది నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి మనకు 2025లో సైన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్ కవర్ చేస్తారు అనేది మాత్రమే చెప్పడం జరుగుద్ది. నేను మరి ఒకసారి నెక్స్ట్ మన వీడియోలో ఏ సబ్జెక్ట్ నుంచి ఈ 30 మార్క్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏ ఏరియా ఇచ్చాడు అని చెప్పి నేను చేయడం జరుగుద్ది. ప్రస్తుతానికి ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా 82 క్వశ్చన్ నుంచి వచ్చినట్లయితే ఇది కెమిస్ట్రీ క్వశ్చన్. 83, 84, తర్వాత 85, 86, 87, 88 ఈ ఆమ్లాలు క్షారాలు అన్నది ఇది లేని క్వశ్చన్ పేపర్ లేదు. తర్వాత ఇంకో మీకు చిన్న అడ్వైజ్ ఏమంటే ఈ సిన్నబారు, ఈ మ్యాగ్నెటిక్, కార్నైట్, ఈ పైరోటిలైట్, బ్యాక్సైట్ ఇవన్నది ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కార్నైట్, సిన్నబారు ఇది ఒక్కటి తెలిసిందంటే చాలు ఆన్సర్ పెట్టేయచ్చు. నేను కూడా అలాగే ఆన్సర్ పెట్టాను. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడన్నా కానీ టాపిక్ అన్నది డైనమిక్గా ప్రిపేర్ అవ్వాలి. ఊరికే అలా బట్టి కొళ్ళు వెళ్తే మనకు ఉన్నటువంటి 3 అవర్స్ టైంలో అక్కడ క్వశ్చన్ పెట్టడం అన్నది చాలా చాలా కష్టమైన తరం. ఎందుకంటే మనము అక్కడ మ్యాక్సిమం 3 అవర్స్లో ఉన్నటువంటి 9 సబ్జెక్ట్స్ మనం కవర్ చేసి ప్రిపేర్ అవ్వింటాం. కాబట్టి ఒక్కసారిగా అక్కడ ప్రిపేర్ అవ్వాలంటే ఫుల్ ఆఫ్ క్లారిటీ, ఎప్పుడన్నా కానీ 3 C's ప్రిపేర్ అవ్వాలి. అంటే క్లారిటీ, కన్ఫర్మేషన్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 2 మెయింటైన్ చేయాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 89th క్వశ్చన్ ఇస్ ద కెమిస్ట్రీ. ఆమ్లాలు క్షారాల నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. 9th వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకం ధాతువులను అధిక గాలి సమక్షంలో బాగా వేడినప్పుడు అవి ఆక్సైడ్గా మారుతాయి, సల్ఫైడ్ దీనికి ఆన్సర్. ఇలా మనం ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవుతాం. ఈ క్వశ్చన్ పక్కా ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే ఇది మా ఎస్ఐకో తర్వాత కానిస్టేబుల్కో ఇది వచ్చిండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సైన్స్లో మ్యాక్సిమం ఒక 10 to 8 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏరియాని పట్టే ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఏరియాని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది మరి కొద్ది ఇన్ఫర్మేషన్లో. 92 క్వశ్చన్ ఇది అన్నది మనకి బయాలజీ. 92 నుంచి 93 ఇస్ ద బయాలజీ, 94 బయాలజీ, 95, 96, 97, 98, 99, 100, తర్వాత 101, 2, 3, 4, 5 ఇలా 106 నుంచి హిస్టరీ స్టార్ట్ అయిపోతుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఈ 105 వరకు ఫర్ ఎగ్జాంపుల్ 105 పత్ర మొక్కల ద్వారా శాఖోత్పత్తి జరుపుకునే మొక్క ఏది అంటారు, అది బ్రయోఫిల్లం. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రసన్న హరికృష్ణలో ఎగ్జాక్ట్ డ్యామ్ షూర్ ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రసన్న హరికృష్ణ బుక్లో. నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ని 2025లో జూన్లో జరిగినటువంటి ఎగ్జాము ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్తో మొదలుపెట్టి మన పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ లాస్ట్ వరకు ఫస్ట్ వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మార్క్స్ ఉన్నాయి. ఈ బయాలజీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ ఏ ఏరియా నుంచి వచ్చింది, మనం ఏ ఏరియా చదువుకొని వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్ లెక్కలు అన్నవి చాలా డైనమిక్. ఎందుకంటే మనకి ఒక చిన్న ఏరియా పట్టుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్లో మొదలైతే ధ్వని, కాంతి, విద్యుత్, ఉష్ణం ఇలా ఒక చాప్టర్స్ స్టార్ట్ అయిపోతాయి. అలా స్టార్ట్ అవ్వగానే మనము అనవసరంగా లేని మిస్యూజ్ లీడ్స్ ఇన్ఫర్మేషన్ అంతా చదివేసి ఆ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని రాయలేం. మనం రాయాల్సింది ఒకే ఒకటి ఏంటి, మనకి ఇచ్చిన 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేసామా లేదా, ఆ 6 క్వశ్చన్స్లో మనం చదువుకున్నది మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అది మాత్రం మనకు గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ అన్నది పలానా ప్రసన్న హరికృష్ణలో పలానా చోటు ఉంది. మనం ఈ స్కిప్ ఇక్కడ వచ్చినప్పటికి మిగిలిండే ఈ ఏరియాస్ అంతా చదివేసుకొని ఈ క్వశ్చన్ చదవలేదు. అప్పుడు మనం ఆ చాప్టర్ కంప్లీట్ చేసినప్పటికీ వేస్ట్.
మేజర్ మనకి ఒకే ఒక టార్చ్ ఉంటుంది. మనము ఒక చీకటి చిన్న ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక టార్చ్ లైటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఆ టార్చ్ లైట్ అన్నది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పట్టుకొని మనం అలా వెళ్తూ ప్రిపేర్ అయిపోవాలి. అదే కానీ మనం ఏది పడితే అలా ప్రిపేర్ అయ్యామంటే డెఫినెట్లీ ఎగ్జామ్ క్లియర్ చేయడం అన్నది చాలా టఫ్ గా మారిపోతుంది. అదే మీరు నేను మాక్సిమం అందరూ హార్డ్ వర్క్ ప్రిఫర్ చేస్తారు, కానీ నేను స్మార్ట్ వర్కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే హార్డ్ వర్క్ అన్నది 60 పేజీలు ఉన్న చాప్టర్లో 60 పేజీలు చదవాలి. స్మార్ట్ వర్క్ అన్నది మినిమం మనం ఎక్స్పెక్టెడ్ ఏరియాలో 15+ మార్క్స్, అంటే 15 పేజెస్ చదువుకుని వెళ్ళిపోయినా కూడా ఎగ్జామ్ ఏరియా ఎలా ఉంటుందో అని చెప్పి ఆ ఏరియా పెట్టగలిగానంటే మనం డెఫినెట్లీ మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే నేను మనకి ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి ఈరోజు ఈ పేపర్ మీకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 76 నుంచి 105 సైన్స్ క్వశ్చన్స్, మినిమం 31 క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఈ క్వశ్చన్స్ లో కూడా మనం ప్రసన్న హరికృష్ణ అంటే 600-700 పేజెస్ లో మనం ఎలా పెట్టుకోలేం. సో మనం ఏ ఏరియాస్ చదవాలి, ఎక్కడ చదవాలి అనేటువంటి ఒక ఏరియాని కూడా నేను పట్టించడం అనేది ఈ పేపర్లో భాగంగా నేను ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఏ ఏరియాని ప్రిపేర్ అవుదాం, ప్రతి ఒక్క సబ్జెక్టు నేను బుక్ తీసి మరి నా ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు ఉపయోగపడేలా నా ఎక్స్పీరియన్స్ మీకు అందజేయాలని చూస్తున్నాను. సో మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మీరు తీసుకోవడం కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.